బిగ్ బాస్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్లుగా వెళ్లేవారు ఎన్నో నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లో ఎంపిక ప్రక్రియ కూడా చాలా పకడ్బందీగా జరుగుతుంది. కంటెస్టెంట్గా వెళ్లడం కోసం ఎలాంటి రికమెండేషన్స్ కూడా పనికిరావంటూ ఇదివరకే పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. కొన్ని ఇంటర్వ్యూల ద్వారా మనల్ని ఎంపిక చేస్తారని తెలిపారు. ఇక మనం ఫైనల్ రౌండ్ వరకు వెళ్లి రెమ్యునరేషన్ దగ్గర నచ్చక కూడా వెనక్కి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లే కంటెస్టెంట్లు వారు చెప్పిన రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వారు కంటెస్టెంట్లుగా ఎంపికైన విషయాన్ని ఎవరికీ తెలియజేయకూడదు. అలా తెలియజేసి తప్పనిసరిగా భారీ స్థాయిలో ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారిని బిగ్ బాస్ నుంచి తప్పిస్తారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించిన లగేజ్ విషయంలో కూడా చాలా రూల్స్ ఉంటాయి. కొన్ని వస్తువులను హౌస్ లోకి తీసుకువెళ్ళడానికి ఏమాత్రం ఒప్పుకోరు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో బయట నుంచి లోపలికి తీసుకువెళ్ళడానికి అనుమతి ఉండదు. అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా హౌస్ లోకి అలౌ చేయరు. ముఖ్యంగా చేతి వాచ్లను హౌస్ లోకి అస్సలు అనుమతి ఇవ్వరని తెలుస్తుంది. అయితే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు ఎందుకని ఈ చేతి వాచ్లు పర్మిషన్ ఉండదనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇటీవల కాలంలో చేతి వాచ్లు చాలా అప్డేట్ అయ్యాయి. ఈ చేతి వాచ్ ద్వారా మనం ఎంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సమాచారాన్ని బయటకు పంపించవచ్చు. ఇలా కమ్యూనికేషన్ కు ఎంతో కీలకంగా ఉంటుంది కనుక ఈ చేతి వాచ్లను బిగ్ బాస్ హౌస్ లోకి అనుమతించరు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య పోటాపోటీన టాస్క్లు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా టాస్క్లను పెట్టినప్పుడు చేతి వాచ్లు ఉండటం వల్ల వారి కాన్సన్ట్రేషన్ మొత్తం సమయం మీదే ఉంటుంది తప్ప టాస్క్లు గెలవాలనే దానిపై దృష్టి ఉండదు. అందుకోసమే బిగ్ బాస్ హౌస్ లోకి ఈ వాచెస్ కూడా అనుమతి ఉండదని తెలుస్తుంది. ఇక వాచ్ కనుక హౌస్ లోకి అలౌ చేస్తే వారు ఎంతో అభద్రతా భావానికి గురి అవుతారని, అలా కాకుండా చేతి వాచ్ లేకపోతే సమయం తెలియకుండా అక్కడ ఉన్న వారితో సరదాగా గడపడం ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ చేతి వాచ్లను బిగ్ బాస్ హౌస్ లోకి అలౌ చేయరని తెలుస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్ సీ యు, బై బై.